గొప్పవాడిగా పిలవబడినవాడు రఘుమహారాజు. అందుకని రఘువంశం అని పిలిచాడు. రఘువంశం అంటే రాముడు పుట్టాడు కాదు, రఘువు పుట్టాడు. ఇక్ష్వాకు వంశానికి రఘువంశం అని పేరు ఎందుకు వచ్చింది? రఘువు పుట్టాడు కదా. అసలు వంశకర్త కన్నా ఈయన పేరు పెద్దదైంది. అంటే శాశ్వత కీర్తికి గుర్తు, ఇక తిరుగులేని కీర్తి అనమాట. అసలు ఆ పేరే వంశమే ఆయన పేరు మీద వెళ్ళిపోతుంది. అలా పేరే మారిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవి పనటువంటిది. రఘువు పేరు మీదకి ఎందుకు మారింది ఆ వంశం అని అడిగారు. కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో అంటాడు, త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీథినాం. అందుకు మారిపోయింది అంటే త్యాగాయ సమృతార్థానాం. రఘుమహారాజు గారు ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించాడు. దేనికోసం అంటే దానం చేసింది. సత్యాయ మితభాషిణాం, ఎక్కువ మాట్లాడేవాడు కాదు. చేతకాక కాదు, ఎక్కువ మాట్లాడితే అబద్ధం ఎక్కడైనా మాట్లాడవలసి వస్తుంది. యశసే విజిగీషూణాం, దండయాత్ర చేసేవాడు క్రౌర్యంతో, కీర్తి కోసం. ఎందుకని? యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికి, కీర్తి ఉండాలని కోరుకోవడం సజ్జనుడి యొక్క లక్షణం. కాబట్టి కీర్తి కొరకు దండయాత్ర చేసేవాడు. ప్రజాయి గృహమీధినా, సంసారమునందు భార్యతో ఉన్నాడు. దేని కొరకు? కేవల సాంసారిక భోగము కొరకు కాదు, వంశోద్ధారకుడి కంటే తప్ప తనకి పితృరుణం పోదని, ఆ పితృరుణం నుంచి విముక్తుడవడానికి, కొడుకుని కనడానికి సంసారంలో ఉన్నాడు. ప్రజాయై గృహమీధినాం. ఇన్ని 4 గొప్ప లక్షణములు ఉన్నవాడు కనుక రఘుమహారాజు గారు పుట్టిన తర్వాత ఇక్ష్వాకు వంశము రఘువంశం. ఒక అద్భుతమైన ప్రశ్న ఇక్ష్వాకు వంశంలోంచే తీశాడు.